హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్లో సాగినటువంటి దాంట్లో రిచా ఘోష్ చాలా మంచి పోరాట పటిమ కనబరిచినప్పటికీ మ్యాచ్ని దగ్గర వరకు తీసుకొచ్చింది. ఎన్ఆర్ఆర్ దగ్గర అంత డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం జరిగింది. కాబట్టే ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ ఆర్సీబీ ఇంకా టాప్లో ఉంది అంటే దానికి మేజర్ రీజన్ రిచా ఘోష్. జస్ట్ 49 బాల్స్లోనే 90 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. 10 ఫోర్స్ అండ్ 6 సిక్సర్స్ కొట్టడం జరిగింది. అందువల్లే ఎన్ఆర్ఆర్ అనేది అంత డ్యామేజ్ అయితే జరగలేదు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది మందాన. సో డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది అని చెప్పింది, అదే జరిగింది మొత్తానికి. సో ఫస్ట్ స్టార్టింగ్లో సజనా సంజీవని మరొకసారి ఓపెనింగ్ కాంబో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు హెలీ మ్యాథ్యూస్తో కలిసి. హెలీ మ్యాథ్యూస్ ఇంటెంట్ ఈరోజు అంటే నేటి మ్యాచ్లో చాలా బాగుంది. ఎందుకంటే తను వచ్చిన దగ్గర నుంచి బౌండరీస్ అటాక్ అనేది చాలా వరకు కనిపించిందని చెప్పుకోవచ్చు. సో కొంచెం మిడిల్ ఓవర్స్లో స్లో అయినప్పటికీ మళ్ళీ నాథ్సివర్తో కలిసి పార్ట్నర్షిప్ చేయటంలో కంపెనీ అనేది మంచి స్టాండ్ అనేది వచ్చింది తన దగ్గర నుంచి. అయితే ఫస్ట్ 30+ బాల్స్లోనే హాఫ్ సెంచరీ నాకు అందుకుంది. ఈ సీజన్లో తనకి మొదటి హాఫ్ సెంచరీ అని చెప్పుకోవచ్చు హెలీ మ్యాథ్యూస్కి. ఏదైతే యస్తికా భాటియాతో 2023-2024 దాంట్లో చేసిందో అది నిన్నటి మ్యాచ్లో కనిపించింది ఇంటెంట్. అది గత ఫ్యూ మ్యాచెస్లో హెలీ మ్యాథ్యూస్ దగ్గర నుంచి మిస్ అయింది. ఆ తర్వాత 131 స్టార్ట్ అయితే వచ్చింది. ఆ తర్వాత లారెన్ బెల్ వచ్చి తన రెండో వికెట్ని తీసుకోవడం జరిగింది. 56 రన్స్కి మ్యాథ్యూస్ అవుట్ అయిన తర్వాత హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించింది. 42 స్టాండ్ అయితే వచ్చింది. హర్మన్ప్రీత్ కౌర్ కూడా స్కోర్ బోర్డు పరుగులెత్తడంలో తన వంతు పాత్ర పోషించింది. బట్ 20 రన్స్కి హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయింది. జార్జియా వోల్డ్ అవుట్ చేయడం అయితే జరిగింది. తర్వాత అమన్జోత్ కౌర్ 4 రన్స్ వేసి తనకు కూడా అవుట్ అయింది శ్రేయాంక పాటిల్ బౌలింగ్లో. సో మొత్తంగా ఈ WPLలో గత 3 సీజన్స్ నుంచి మనం చూస్తున్నాం 96, 96, 96, 99, 99. 90స్లో గండం పంచి ఉంది. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా కానీ 57 బాల్స్లోనే నాథ్సివర్ బ్రాంట్ 100 అయితే చేయడం జరిగింది. 100 నాట్అవుట్ అని చెప్పుకోవచ్చు. సో WPLలో హిస్టరీ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. మొదటి 100 అయితే వచ్చేసింది. ఇక శతకాల మోత మారు మ్రోగనన్నాయి. ఇది మాత్రం పక్కా. ఈ సీజన్ అయినా నెక్స్ట్ సీజన్లో అయినా ఖచ్చితంగా శతకాల మోత మారు మ్రోగుతాయి ఖచ్చితంగా. అండ్ సత్ఫలితంగా 4 వికెట్స్ కోల్పోయి 199 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. ఎక్స్ట్రాస్ 9 వికెట్స్. శ్రేయాంక పాటిల్ 1, జార్జియా వోల్డ్ 1, అదేవిధంగా లారెన్ బెల్ నడిండి క్లర్క్ వచ్చింది. జార్జియా వోల్డ్ క్యాచ్ పట్టింది, నడిండి క్లర్క్ వచ్చింది. క్లర్క్ 1, అదేవిధంగా లారెన్ బెల్ 2 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదు. ఫస్ట్ డేంజర్ బ్యాటర్ అయినటువంటి గ్రేస్ హ్యారిస్ని త్వరగానే అవుట్ చేశారు 15 రన్స్కి. తను ఎప్పుడైతే అవుట్ అయ్యిందో వికెట్ల పతనం అనేది చాలా వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. 20+ వరకు మంచి స్టార్టే వచ్చింది ఆర్సీబీకి. బట్ తర్వాత మంచి స్టార్ట్ని కాస్త 77 బదులాస్ 6 వికెట్స్ వరకు తెచ్చిందని చెప్పుకోవచ్చు. క్లర్క్ వర్సెస్ రిచా ఘోష్ మధ్య పార్ట్నర్షిప్ అయితే నిర్మించబడింది. కానీ 28 రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది.
ఆ టైంలో ఒక క్యాచ్ డ్రాప్ కూడా మనం చూసాం, కానీ ఎక్కువగా డ్యామేజ్ అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. తర్వాత అరుంధతి రెడ్డితో కలిసి 50 పార్ట్నర్షిప్ చేయడం, ఆ 50 పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం జరిగింది. 14 రన్స్కి అరుంధతి రెడ్డి అవుట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ శ్రేయాంక పాటిల్తో మరొక 50 పార్ట్నర్షిప్ అయితే చేసింది. సో మొత్తంగా 184 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. 8 వికెట్స్ కోల్పోయి దీంట్లో ఒక రన్అట్ కూడా ఉండడం జరిగింది. వికెట్స్ కనుక చూస్తే ఒకవైపు వికెట్లు పోతున్నా కానీ 19th ఓవర్ మేజర్ టర్న్ అని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి. ఆ ఓవర్లో అమన్జోత్ కౌర్ని చాలా వరకు టార్గెట్ చేసింది మన రిచా ఘోష్ అని చెప్పుకోవచ్చు. తిప్పికొడితే ఒక 4 సిక్సర్లు అయితే పోయి ఉంటాయి ఆ ఓవర్లో, ఒక 4 కూడా ఉంది. సో సత్ఫలితంగా 20 ఓవర్స్ ముగిసేసరికి 10 4లు 6 సిక్సర్ల సాయంతో 90 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. ముంబై ఇండియన్స్ 15 రన్స్ తేడాతో గెలుపు చేయడం వల్ల ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలని సజీవంగా ఉంచుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ నాసిర్ బ్రంట్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. వికెట్స్ కనుక చూస్తే షబ్నమ్ ఇస్మాయిల్ 2, అదేవిధంగా హేలీ మ్యాథ్యూస్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కేర్ 2 వికెట్లు, అమన్జోత్ కౌర్ 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.